హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది సూక్ షార్క్ అనమాట. సూక్ షార్క్ అంటే ఇది ఒక మంచి పెద్ద షాపింగ్ సెంటర్ కువైట్లో. అయితే దీని లోపల అయితే నేను వెళ్ళలేదు. ఇంకా నేను లోపలికి వెళ్ళి ఒకసారి మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే సముద్రం లోపల బ్రిడ్జ్ ఏంటప్ప అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ బ్రిడ్జ్ అయితే ఫిష్ హంటర్స్కి అనమాట. ఫిష్ హంటర్స్ ఉంటారు కదా, ఇంకా చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టే వాళ్ళకైతే ఈజీగా చేపలు పట్టుకోవచ్చు అని ఆ బ్రిడ్జి పైకి ఎక్కి వాళ్ళు వేస్తారు. మామూలుగా గాలం వేస్తారు చేపలు పట్టుకునేదానికి. వలలు వేసుకునే వాళ్ళు వలలు వేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, నేను జూమ్ చేస్తున్నాను కదా, ఇక్కడ జూమ్ చేసే దగ్గర అయితే బ్రిడ్జి కనపడుతూ ఉంటుంది మీకైతే సముద్రంలో నుండి. ఈ రోడ్ వచ్చి ఇంచుమించి 46 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. సముద్రంలో నుండే ఉంది మొత్తం రోడ్ అంతా, సముద్రం లోపల నుండే ఉంటుంది, అంటే సముద్రం పై నుండి. చాలా కష్టపడి వీళ్ళు ఈ రోడ్డు వేయడం జరిగిందనమాట. దీని పేరు అయితే షేక్ జాబర్ అల్ అహ్మద్ అల్ సబాహ్ బ్రిడ్జ్ అనమాట. అది 46 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. క్లైమేట్ అయితే ఇక్కడైతే క్లైమేట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక్కడైతే వెదర్ ఇప్పుడు -0 ఇంకా రాలేదు. 18 డిగ్రీ సెల్సియస్ అనమాట. 18 డిగ్రీ అంటే మీకు తెలిసి ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది వెదర్ అయితే. ఇకపోతే బ్రిడ్జి పైన నుండి చాలామంది చేపలు పట్టుకుంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళలేదు నేను. నాకు అంత టైం కూడా లేదు వెళ్ళేదానికి. కానీ ఖచ్చితంగా మీకు ఇంకోసారి నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా? చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు గాలం వేసినారు చూడండి. అలా గాలం వేసి చేపలు పట్టుకుంటారనమాట. ఇంకా చూసేవాళ్ళు చూస్తుంటారు వాడికి వెళ్ళి, ఇంకా పట్టేవాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదైతే ఇక్కడ చాలామంది వస్తారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే తక్కువే జనము, ఎక్కువ మంది ఏం రాలేదు. మామూలుగా అయితే థర్స్డే ఫ్రైడే అయితే చాలామంది వస్తారనమాట. అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ అయితే. పిల్లోళ్ళని తీసుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కనే ఏమైనా కొనుక్కొని తినాలంటే ఫుడ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడైతే. ఇంకా పిల్లోళ్ళకైతే పిలుచుకొని వచ్చేసి అక్కడ ఫుడ్ కోర్ట్, అది మామూలుగా సబ్వే అలాంటివి ఉంటాయి. ఇష్టం వచ్చిన ఫుడ్ కొనేసుకొని తినేయడమే.